వెల్కమ్ బ్యాక్. అయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు పూర్తయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. మా కుమార్తె విషయంలో సీబీఐ కూడా న్యాయం చేయలేకపోయిందన్నారు. కేసు ఇంకా న్యాయస్థానాల్లో విచారణ దశలోనే ఉంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటున్నారు. ఇకపై పోరాడే శక్తి తమకు లేదన్నారు. అయేషా హత్య జరిగిన రోజున సంస్మరణ దినంగా పాటించాలని ప్రభుత్వాన్ని కోరామని అంటున్న అయేషా తల్లిదండ్రులతో మా ప్రతినిధి మణి ఫేస్ టు ఫేస్. ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు ఎప్పటికీ కూడా కొలిక్కి రాలేదు. గత 18 సంవత్సరాల నుంచి కూడా అయేషా మీరా తల్లిదండ్రులు న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్న పరిస్థితి. ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్కు వాళ్ళిద్దరూ కూడా వచ్చిన పరిస్థితి. ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందించేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మనతో పాటు అయేషా మీరా తల్లిదండ్రులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామమ్మా. నమస్తే. ఏంటమ్మా, ఏం కోరారు ఇక్కడికి వచ్చిందంటే 18 సంవత్సరాల నేటితో అయేషా మీరా హత్య జరిగి ఇప్పటికీ కూడా న్యాయం జరగని పరిస్థితి. ఈరోజు మహిళా కమిషన్కి వచ్చారు, ఏం చెప్పారు అక్కడ? న్యాయం కూడా జరగదండి, జరగదనే మేము సిబిఐకి ఇచ్చాము. సిబిఐకి ఇచ్చినా కూడా సిబిఐలో కూడా అన్ని లోటుపాట్లే ఉన్నాయి. కేసు ఏ విధంగా కూడా నేరస్తులను పట్టుకోవటానికి సిబిఐ కూడా ఇష్టపడలేదు, మాకు అర్థమైంది. అందువల్ల మేము ఇప్పుడు మన మహిళా కమిషన్ చైర్మన్ గారు డాక్టర్ శైలజ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మమ్మల్ని ముఖ్యమంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ డిసెంబర్ 27 అనేది సంస్మరణ దినంగా ప్రకటించమని, అలాగే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే దానికి సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారు అందించమని మేము ఆమెను కోరాం. న్యాయం ఎట్లాగూ జరగలేదు, మాకు ఎన్నో కాంపెన్సేషన్లు ఇస్తామన్నా కూడా మేము స్వీకరించలేదండి. అయితే ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారికి మా పాప కేసు గురించి పూర్తిగా తెలుసు. అందువల్ల ఆయన ద్వారా మాకు ఏదన్నా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయటం కానీ, ఎందుకు అనంటే ఈ ట్రస్ట్ కూడా ఆడపిల్లలు మా పాపకి జరిగిన విధంగా ఏ పాపకి జరగకూడదు. అంతేకాకుండా ఆడపిల్లలకి ఏదైనా కూడా కష్టంగానే నష్టంగానే జరిగితే ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో మేము చదువు చెప్పించటం కానీ, ఇంకా ఇతరితర కానీ ఆడపిల్లలకు ఉపయోగపడే విధంగా మా పాప పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటం కోసం సార్ని సహాయ సహకారాలు అందించమని కోరటము, అలాగే డిసెంబర్ 27 సంస్మరణ దినంగా ప్రకటించమని, అయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించమని కోరుకుంటున్నామండి. అందుకోసం ఆమెకి అప్పీల్ చేసుకున్నాము. ఇప్పుడు ఆమె స్పందించారు. ఆమె అంతేకాకుండా మా ఈ పాప బాడీ పార్ట్స్ తీసుకెళ్ళి 7 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు ఆ పార్ట్స్ మాకు ఇంతవరకు ఇవ్వలేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళ బాడీ పార్ట్స్ మాత్రం తెచ్చి ఇవ్వలేదు. ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు రెండోసారి ఈ రిపోర్ట్ మాస్టర్ చేసినప్పుడు తీసుకెళ్తున్నాం, మీ అమ్మాయికి సంబంధించిన ఈ బాడీ పార్ట్స్ తీసుకెళ్తాం, మళ్ళీ అప్పచెప్తామని చెప్పి తీసుకెళ్ళి, లేకపోతే అప్పచెప్తామనే చెప్పారండి. 10 రోజుల్లో ఇస్తామని చెప్పి అప్పుడు సిబిఐ డిఎస్పి స్వామి గారి ఆధ్వర్యంలో ఇది రీపోస్ట్ మార్టం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే 10 రోజుల్లో తెచ్చిస్తామమ్మా మీకు అని చెప్పి వెళ్ళారు. 10 రోజులు అయిపోయింది, ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయిందండి. ఇంతవరకు బాడీ పార్ట్స్ మాకు ఇవ్వలేదు. మేము హైకోర్టులో కూడా రిక్వెస్ట్ చేసామండి. కొంత మత ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి మా పాప పార్ట్స్ మాకు తెచ్చి ఇవ్వండి మీరు అని చెప్పినా కూడా ఇంతవరకు తెచ్చి ఇవ్వలేదండి. అది కూడా ఆమెకి రిక్వెస్ట్ చేసి చెప్పామండి. అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సత్యంబాబు నిర్దోషని చెప్పి కోర్టు చెప్పడంతో విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు అతన్ని దోషిగా తేలుస్తూ మిమ్మల్ని అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పారు. కనీసం అంటే సిబిఐకి సంబంధించిన రిపోర్ట్ కూడా మీరు అడిగారు, కానీ ఇప్పటివరకు మీకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఆల్రెడీ నిర్దోషిగా ప్రకటించిన తర్వాత మరోసారి ఇప్పుడు దోషిగా పేర్కొంటూ మరోవైపు మీకు సిబిఐకి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. దాని మీద ఏం చెప్తారు? మేము రిపోర్ట్ ఇవ్వమని ఎన్నోసార్లు అడిగామండి. కోర్టుకి వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళి కూడా హైకోర్టుకి ఒక రిపోర్ట్ ఇచ్చారు సీల్డ్ కవర్లో. తర్వాత సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ రిపోర్ట్ని మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్కి, డీజీపీకి ఇవ్వాలి, పేరెంట్స్గా మాకు ఇవ్వాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టరు అలాగే నేషనల్ కమిషన్కి, ప్రైమ్ మినిస్టర్కి కూడా ఇవ్వాలి. ఇవేమీ పాటించకుండా వాళ్ళేమి రికార్డులు ఇవ్వకుండా మీ అభ్యంతరాలు ఉంటే తెలపమంటే దానిలో ఏం రాశారు మాకేం తెలుస్తుందండి, మాకు ఆ రిపోర్ట్ ఇస్తే కానీ మాకు తెలియదని మేము చెబుతున్నా కూడా మీ అభ్యంతరం తెలమని చెప్పి మాకు నోటీస్ ఒకటి పంపించారు. మేము దాన్ని రిజెక్ట్ చేయటం కూడా జరిగిందండి. అయితే ఇక్కడ చాలా అనర్థాలు జరిగినాయండి. ఫస్ట్లోనే పోలీసులు మాఫీ చేశారు, తర్వాత ఏమో సిట్కి వస్తేనేమో సిట్లోనేమో పాప ప్రాపర్టీస్ కాల్ చేశారు, స్పాయిల్ చేశారని 3 అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల, సిబిఐ విచారణ జరపాలి, వాళ్ళని
వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కాకుండా క్లూస్ టీం కూడా ఇచ్చిందండి. క్లూస్ టీం ఏమని ఇచ్చింది, మేము వెళ్ళేటప్పటికి మొత్తం వాష్ చేసి ఉన్నాయి, స్కీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, ఎఫ్ఐఆర్ వాళ్ళు రాయలేదు, అలాగే డెడ్ బాడీ లేకుండానే రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండానే పంచనామా జరిగింది, ఇవన్నీ కూడా ఇచ్చారు. వీటిని ఆధారంగా చేసుకొనైనా సరే సిబిఐ వాళ్ళు విచారణ జరపాలి. అసలు ఏమీ విచారణ లేకుండా మాకు దోషులు ఎవరు లేరు, మాకెవరు కనపడలేదు, సాక్ష్యాలు లేవు, మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంటే ఈ దర్యాప్తు సంస్థల మీద ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది చెప్పండి. అంతేకాకుండా నేరస్తులే సాక్షులే నేరస్తులు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు, డబ్బు ఉన్న వాళ్ళకే న్యాయం అనేది ఉపయోగపడుతుంది. ఇంతకీ నేరస్తులేమో చక్కగా కాలర్లు ఎగరేసుకొని తిరుగుతున్నారు. మేమేమో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటమే మాకు సరిపోతుందండి. ఈ కేసుకు సంబంధించి అసలైన దోషులను ఇప్పటి వరకు కూడా పట్టుకోలేదు. వాళ్ళ వెనక డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు వ్యవస్థలను తప్పించుకుంటున్నారు. మాకు సాధారణ ప్రజలు కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం జరగదని చెప్పి ఇప్పటికీ ఒక నమ్మకం కూడా వచ్చింది. అయితే తమ కూతురు లాంటి పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకుండా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అలాంటి వారందరికీ కూడా ప్రోత్సాహం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆ దిశగా కోరుతున్నామని చెప్పి ఆయేషా మీరా తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.